కొన్ని ఇల్లు కూలగొట్టిన పత్రాలు కూడా తీసి చూపించినాం. వాళ్ళ దగ్గర నుంచి రసీదులు ఉన్నాయి, 100 గదాలు ఇచ్చినట్టుగా రసీదులు ఉన్నాయి. వీళ్ళు ఏమంటారు కాదంటారు. ఇప్పుడు నిన్న పొంగిరెడ్డి కూర్చొని ఏమంటారు 725-26 మంది ఒరిజినల్ ఉన్నారు, వాళ్ళకి ఇండ్లు ఇస్తామన్నారు. మరి ఒరిజినల్ ఉన్నారు అని నీకు ఇప్పుడు అంటున్నావు కదా, ఉన్నప్పుడు నువ్వు ఎట్లా కూలగొట్టినావు? అదే ఇప్పుడు అందరికీ ఏంటంటే ఇగో ప్రొసీడింగ్ ఇలా ఉన్నది చూడండి, చాలా క్లియర్ ఉన్నది. 147, 148, 149లో 100 చదరపు గదాలు మెక్కలి వెంకటేశ్వర్లు తండ్రి పాపయ్య. ఇట్లా ఇంకొకటి కూడా సామా వెంకటలక్ష్మి భర్త 1895 మొత్తం టోటల్ 1895 మందికి ఇట్లా ఇవి ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ సంతకం ఈయనదే, రాజేందర్ రెడ్డి గారి సంతకం ఇది. సో ఆయన దగ్గరికి వస్తున్నాం. ఏమంటుందంటే CCLA ఆర్డర్ ని బేస్ చేసుకుని కలెక్టర్ కూలగొట్టిండు. అండ్ హైకోర్టు కాదు. CCLA ఆర్డర్లో ఏముందంటే 2019 ముందు మేము ఏ ప్రొసీడింగ్స్ ఇవ్వలేదని భూదాన్ కోర్టు చెప్పినట్టు అందులో రాసింది. ఇప్పుడు ఆయన సంతకం అడగాలి. ఇప్పుడు పెడతాం, ఇప్పుడు పోయి అడుగుతాం. ఇప్పుడు ఇది క్లియర్ కట్గా అంటే ఉత్తిగా నార్మల్గా మాట్లాడితే బరాబర్ కాగితాలన్నీ మేము ఇచ్చిన కాగితాలే అని చెప్పని అనఫిషియల్గా ఆల్రెడీ చెప్పి ఉన్నాడు మాతో. నేను మాట్లాడిన తనతో రాజేందర్ రెడ్డి గారితో మాట్లాడినా. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు పోయి వచ్చేదైతే తనకు తెలియదు, కానీ బొంగనే కూర్చోబెట్టి ఇప్పుడు అడిగేది ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఈ దొంగలు అసలు దీన్ని కూలగొట్టి మిగతా 31 ఎకరాలు దాన్ని స్వాహా చేసి దీన్ని స్వాహా చేసి మొత్తం 64 ఎకరాలు కథం పట్టియాలని చెప్పని ఒక పెద్ద కుట్ర ఉన్నది వెనకాల. దీనికి మళ్ళీ రాహుల్ గాంధీకి పోయేటువంటి 1000 కోట్ల దానివల్ల ఎంత ధనం ఉన్నది ఏందనేది, దీని ఆథెంటిసిటీ ఒకటి, ఇది వాస్తవంగా పేదలకు ఇచ్చిన భూములా కాదా అనేది తన దగ్గర నుంచి తెలుస్తుంది. ఈ రసీదులో ఉన్న సంతకం తనదా కాదా అనేది కూడా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే చాలా మేము 2 లక్షలు 3 లక్షలు మధ్య దళారులు పైసలు తీసుకున్నారని చెప్పని వాళ్ళు బుకాయిస్తున్నారు. మంత్రి వీళ్ళందరూ బుకాయిస్తున్నారు. ముఖ్యమంత్రి అయితే ఒక మాట కూడా మాట్లాడలేదు. వాటాలు పోయినాయి కాబట్టి నోట్ల కట్టలు ఉన్నాయి, బంగారు కట్టలు ఉన్నాయో తెలియదు. ఆయన మాట్లాడతలేడు అసలే. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు నిజంగా ఎవరికి పోయినాయి ఈ మధ్య దళారులు ఎవరు, ఈ పైసల సంగతి ఏంది, అసలు ఒరిజినల్ ఏంది, అసలు వాళ్ళ దగ్గర దొంగ కాగితాలు ఉన్నాయా, మిగతా 32 ఎకరాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ దగ్గర దొంగ కాగితాలు ఉన్నాయి. ఇవన్నీ నివృత్తి చేసుకుంటారు. పట్టాలు తుమ్మలాగేశ్వరరావు అనుచరులు వాళ్ళ సురేష్ అని వాళ్ళ బినామీలు వీళ్ళందరూ కలిసి